హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పెసరపప్పు చారు ఎలా తయారు చేద్దామో చూద్దాం. డైలీ చేసుకునే పప్పు చారులు పెట్టమన్నారు కాబట్టి పెసరపప్పు చారు చేసి పెట్టినాను. త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ పెసరపప్పు చారు చేసుకుని తినవచ్చు. పెసరపప్పు 1 కప్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, పచ్చిమిర్చి 2, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి 1 కప్పు పెసరపప్పు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోండి. గింజ లోపల వరకు వేగాలి అంటే సన్నటి మంట మీద వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న పెసరపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేయించుకున్న పెసరపప్పును ఒక కుక్కర్లోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న పెసరపప్పులోకి 3 కప్పుల నీళ్లు పోసి పసుపు వేసుకొని మూత మూసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్కు 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్కున్న ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క 1 ఇంచ్, యాలుక, లవంగాలు, తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఇవి వేగిన తర్వాత పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయవద్దు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో చేసుకున్న పెసరపప్పును ఇందులో వేసి కలుపుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని పెసరపప్పు చారు ఒంటికి చలవ చేస్తుంది. ఈ పెసరపప్పు చారును జొన్న రొట్టెలోకి, అన్నంలోకి తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పెసరపప్పు త్వరగా డైజెస్ట్ కూడా అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పెసరపప్పు చారు త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు.
పెసరచారును ఇలా అన్నంతో కానీ జొన్న రొట్టెతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.